నిన్న మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి డిస్కషన్ సాగుతుంది. కొంతమందైతే నన్నడిగారు, "ఏంటి 'సంబాల' సినిమా రివ్యూ ఇవ్వలేదు, 'సంబాల' సినిమాకెళ్ళలేదా" అని. నేనైతే షాక్ అయినా. 'సంబాల' ఈ వీక్ రిలీజ్ అయిందా? సో, అంటే నేను ఆ సినిమా అంత ఫాలో అవ్వలేదనమాట. డేట్ కూడా నేను చూడలేదు ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి. యూజువల్‌గా నేను 'చాంపియన్' రిలీజ్ అవుతుంది, 'చాంపియన్' చూడాలి ఆలోచనలో ఉన్నా గానీ 'సంబాల' గురించి అంత ఆలోచించాలా. కానీ అందరి ఆలోచనల్ని, అందరి అంచనాలని తారుమారు చేస్తూ 'సంబాల' ఇరగదీస్తుంది స్వామి. నిజంగానే అందరూ చెప్పిన తర్వాత ఈరోజు మార్నింగ్ ఎళ్లి సినిమా చూసి మీ ముందుకొచ్చాననమాట. సో, ఇప్పుడు మాట్లాడుకుందాం. అందరూ చెప్పినట్టే సినిమా బాగుందా? లేదా? నిజంగానే బాగుంది. నార్మల్‌గా గాదు. శాస్త్రానికి, సైన్స్‌కి మధ్య యుద్ధం అనాలి. అంటే అంత గాదులే గానీ ప్రతిఘటన అనాలి. చాలా బా అనిపించింది. సో, ద టేకింగ్ అని లిటిల్ సస్పెన్స్ ఆహ్, ఆ మూమెంట్స్ గానీ, అది యూజువల్‌గానే 'ఆదికి' పొటెన్షియల్‌కి తగ్గ సినిమా రాలేదని చాలా సార్లు అనుకున్నాం. సో, ఇది కరెక్ట్‌గా పొటెన్షియల్‌కి స్టోరీ లైన్ గాని అది బాగా సెట్ అయింది. నాస్తికుడైన 'ఆది'. సో, తర్వాత ఎలా ఆ సిట్యుయేషన్స్ క్రియేట్ అయ్యాయి, ఎలా మూవ్ అయ్యాయి, ఫైనల్‌కి ఏమైంది, 'సంబాల' 1980లో 'సంబాల్' అనే ప్రాంతంలో జరిగిన ఈ స్టోరీ చాలా బాగా అనిపించింది. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. అంటే ఈ వీక్‌కి ద బెస్ట్ మూవీ అనొచ్చు. సో, నాకైతే చాలా బా అనిపించింది. చాలా 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 బా అనిపించింది. సస్పెన్స్ బాగా మెయింటైన్ చేశాడు. స్క్రీన్ ప్లే గాని, ఆ స్టోరీ లైన్ గాని, థ్రిల్లింగ్ మూవ్‌మెంట్స్ గాని చాలా 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 బాగా మనకి సినిమాకి ఉన్నంత సేపు అలా అతుక్కుపోతామనమాట. సో, ఆ టైప్ ఆఫ్ మూవ్‌మెంట్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఫ్యామిలీతో ఎళ్లి చూడాల్సిన సినిమా. పర్ఫెక్ట్ వీకెండ్ మూవీ అనమాట. ఈ 4 రోజులు హాలిడేస్ వచ్చాయి కాబట్టి, హాలిడేస్‌కి ఖచ్చితంగా పక్కాగా వెళ్లి పిల్లలతో ఎంజాయ్ చేయాల్సిన సినిమా. చాలా చాలా బాగుంది. పక్కాగా ఎళ్లి చూడండి. ఎంజాయ్ చేస్తారు. ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్ అయితే పక్కా పర్ఫెక్ట్ 200% పక్కా అనమాట. సో, ఖచ్చితంగా ఎళ్లి చూడండి. ఎంజాయ్ చేయండి. నేను కూడా ఎంజాయ్ చేశాను. అందుకే మీ ముందుకొచ్చి నా ఎంజాయ్‌మెంట్ పంచుకొని ఎలా ఉందో మీకు షేర్ చేసి ప్రస్తుతానికైతే సెలవు తీసుకుంటున్నా. జై హింద్. శ్రీని సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.